అమ్మా మేఘన్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆస్తి మొత్తం మా సొంతమైనప్పుడు ఇల్లు మాత్రం ఎందుకు కాదు? నీ దయా దాక్షిణ్యాల మీద బతకాలా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ మాకు నచ్చినట్టు మేము చెప్పినట్టు ఉంటే చాలు. కిరణ్మయి, ఆ కన్నీళ్ళెందుకు? ఏం లేదండి. అందరికీ ధైర్యం చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోవటం, గుండెల్లో బాధని నటనతో దాచుకోవటం తప్పు కదా? ఆలోచనలు వేరైనా అమ్మా నాన్నలుగా మన మనసు ఒకటే, ఆ మనసులో బాధ కూడా ఒకటే. ఏం ఆలోచిస్తున్నావో చెప్పు కిరణ్. పిల్లల మధ్య ఏ గొడవలు రాకుండా ఆస్తులు పంచాలి, ఎవరికి ఏ లోటు లేకుండా సెటిల్ చేయాలి అనుకున్నాం. ఆఖరికి మనమే ఆ ఇంటికి దూరం అయ్యాం. బాధపడకు కిరణ్. అమ్మా కిరణ్, సారీ అమ్మా. కిరణ్, కిరణ్, ఏంట్రా ఇది? ఇలా చూడు. నేను ఇలా చూస్తాననుకోలేదమ్మా. నాకేమైందిరా? నేను బాగానే ఉన్నాను. ఆ ఆస్తి ఇల్లు పోతే ఏంటి, మనకి ఈ ఇల్లుంది. ఇద్దరు తప్ప అందరం కలిసున్నాం. ఒక మనిషి సంతోషంగా బ్రతకడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? లే, ఆ గెస్ట్ హౌస్ ఇష్యూ ఏమైందే? మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు? ఏమవుతుంది? అందరి దృష్టిలో నా మీద సింపతి పెరిగింది. ఉషా కిరణ్ కి నా క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మొగుడు ఒక రాత్రంతా వేరే అమ్మాయితో ఉన్నాడని తెలిసినా ఆ ఉష సైలెంట్ గా ఎలా ఉంది? ప్రేమ అంటే అదే మరి. మొగుడి మీద అంత నమ్మకం ఉంది కాబట్టే కిరణ్ ని నా వైపు తిప్పుకోవడం కష్టమవుతుంది. మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అలానా అని అనుకోలేదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఆలస్యం అమృతంగా ఉన్నా ఆ తర్వాత నా బ్రతుక్కి విషమయ్యే అవకాశం ఉంది. నువ్వు కోపడనంటే నేనొక మాట చెప్పనా? కిరణ్ ఉషాల ప్రేమ ఇంత స్ట్రాంగ్ అని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు నువ్వు వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదే. వేరే ఆప్షన్ అంటే? ఏం లేదు నిషా, మొన్న నాన్న నేను మాట్లాడుకుంటూ నీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక్కగానొక్క కూతురువి, పెళ్లి పెటాకులు లేకుండా పగా ప్రతీకారం అంటూ లైఫ్ ఫేస్ చేసుకుంటున్నావని మీ నాన్న తెగ బాధపడిపోతున్నాడే. అందుకే నువ్వు... అమ్మా, నా మనసులో పెళ్లి అన్న ఆలోచన కిరణ్తో మొదలైంది, కిరణ్తోనే ఆగిపోతుంది. మీ బాధల కోసమో బాధ్యతల కోసమో నా లైఫ్ని మార్చుకోను. కిరణ్తో నా పెళ్లి జరగకపోతే ప్రాణమైనా వదిలేస్తాను, కానీ వేరే ఆలోచనలు చెయ్యను. ఈ నిషా ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఎంత కష్టమైనా సాధించి తీరుతుంది. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అమ్మా. ఇంకొకసారి నా పెళ్లి గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు.
కోప్పడికే తల్లి. ఏదో మీ నాన్న చెప్పారని నీతో అన్నాను. ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పావు కదా, ఇదే మాట ఆయనతో వెళ్ళి అంటాను. అవును, కిరణ్మయ్య ఆస్తి మొత్తం సంజయ్ రాయించుకున్నాడన్న విషయం నీకు తెలిసిందా? ఆ ఫ్యామిలీ మొత్తం వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయిందని కూడా తెలుసు. పర్వాలేదే, నెట్వర్క్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఒకరిని పడగొట్టాలన్నా చెడగొట్టాలన్నా వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడు ప్లాన్ వేస్తే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. కిరణ్ కి ఇప్పుడు 2 సమస్యలున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్ లో సరైన అవకాశాలు లేక పిచ్చెక్కిపోతున్నాడు. పర్సనల్ లైఫ్ లో పేరెంట్స్ సమస్యల్లో ఉండడం చూసి నలిగిపోతున్నాడు. కిరణ్ పైకి హీరోలా కనిపిస్తున్నా చిన్న పిల్లాడి మెంటాలిటీ. చిన్న చిన్న విషయాలకే వెంటనే కోప్పడతాడు. మంచితనం నటించి చెప్తే వెంటనే నమ్మేస్తాడు. కిరణ్ తో ఆడుకోవడానికి, మొగుడు పెళ్ళాల మధ్య దూరం పెంచడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వు ఇంకొక విషయం మర్చిపోయావు. ఏంటది? తన గొంతు కన్నా పెళ్ళాం రాసే పాటలు బాగుంటాయని అందరూ అంటుంటే కిరణ్ ద్వేషంతో రగిలిపోతున్నాడు కదా. ఆ కోపం, ఈర్ష్య పర్మనెంట్ గా ఉండడం లేదమ్మా. మొగుడు పెళ్ళాల ప్రేమలో డైల్యూట్ అయిపోతుంది. లేదంటే ఈ పాటికి ఉషా కిరణం కాస్త నిషా కిరణం అయ్యేది. అయితే కిరణ్ మనసులో ఉష మీద ఈగో కాని ఈర్ష్య కాని ఏదీ లేదంటావా? ఉంటాయి, కాకపోతే పైకి కనబడకుండా ప్రేమతో కప్పేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కిరణ్ మనసులో బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండే అగ్ని పర్వతం లాంటివి. మొగుడు పెళ్ళాల మధ్యలో నేను చేసే ప్రతి పని, ప్రతి అడుగు కిరణ్ మనసులో ఉష మీద కోపాన్ని, ద్వేషాన్ని లావాలా మరిగిస్తూ ఉంటాయి. ఒక ఫైన్ డే బ్లాస్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య రిలేషన్ బూడిదవుతుంది. ఆ రోజు కోసమే నా వెయిటింగ్. నిషా, నాకొక ఐడియా వచ్చింది. ఏంటి? మీ నాన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ రిఫరెన్స్ తో ఇద్దరికి ఒకే సినిమాలో అవకాశం వచ్చేలా చేద్దాం. ఉషతో పాట రాయించి కిరణ్ తో అదే పాట పాడిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో, మనమేం చెయ్యాలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు వెంటనే నాన్నతో నా పెళ్లి గురించి కాకుండా ఈ ప్లాన్ గురించి మాట్లాడు. ఈ ఒక్క అవకాశంతో మొగుడు పెళ్ళాల మధ్య దూరం మొదలవ్వాలి. మధ్యలోకి దూరి నేను కిరణ్ని ఎత్తుకెళ్ళిపోవాలి. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఇంటిని వదిలి వచ్చిన బాధ కన్నా ఆ అమ్మ నాన్నలు చూస్తుంటే నా ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదు. ప్లీజ్ రేణు, ఏడవద్దు.